నెమ్మదిగా చేర్తనని నెల రోజుల ముందే పాదయాత్ర చేసి తిని స్వామి, నా ప్రాణమైన లెక్క జయక స్వామి. నెమ్మదిగా చేర్తనని నెల రోజుల ముందే పాదయాత్ర చేసి తిని స్వామి, నా ప్రాణమైన లెక్క జయక స్వామి. ఇల్లు విడిసితి ఆలు పిల్లలిడిసితి, తల్లిదండ్రి నిడిసి నా తండ్రి నిన్ను చేరితి. అయ్యప్ప స్వామి అయ్యప్ప, అయ్యప్ప స్వామి అయ్యప్ప. నెమ్మదిగా చేర్తనని నెల రోజుల ముందే పాదయాత్ర చేసి తిని స్వామి, నా ప్రాణమైన లెక్క జయక స్వామి. పాదాలకు పొక్కులొచ్చి నీరు నిండిపోయే, అవి చిటికి మంటలాయే, విలవిలలాడే నొప్పి లేపే. నడవని కాళ్ళకు నరకము చూపే, పాదాలకు పొక్కులొచ్చి నీరు నిండిపోయి, అవి చిటికి మంటలాయే, విలవిలలాడే నొప్పి లేపే. నడవని కాళ్ళకు నరకము చూపే. కుంగిపోలే స్వామి నాకు కొనుకు వచ్చినా గాని, ఆగిపోలే స్వామి అడుగులేయరాకపోయినా, నిలువనైతి అయ్యప్ప నిన్ను చేరుకునేదాకా. అయ్యప్ప స్వామి అయ్యప్ప, అయ్యప్ప స్వామి అయ్యప్ప. నెమ్మదిగా చేర్తనని నెల రోజుల ముందే పాదయాత్ర చేసి తిని స్వామి, నా ప్రాణమైన లెక్క జయక స్వామి. నరాలన్నీ తెగినట్టు కాళ్ళు లాగుతున్నా, నాకు కదుల రాకపోయినా, పాములు తేలెన్నో కనిపించే, మాకు అడవిలోన భయం ఆవరించే. నరాలన్నీ తెగినట్టు కాళ్ళు లాగుతున్నా, నాకు కదుల రాకపోయినా, పాములు తేలెన్నో కనిపించే, మాకు అడవిలోన భయం ఆవరించే. మేము రాత్రి పగలు స్వామి నడిస్తే రాళ్ళు తాకి పడినా, నిన్ను చేరితి స్వామి నాకు నిలువరాకపోయినా, చెదురదాయ నా గుండె నిన్ను చేరుకునేదాకా. అయ్యప్ప స్వామి అయ్యప్ప, అయ్యప్ప స్వామి అయ్యప్ప. నెమ్మదిగా
నెమ్మదిగా చేర్తనని నెల రోజుల ముందే పాదయాత్ర చేసి తిని స్వామి నా ప్రాణమైన లెక్క జయక స్వామి నాన్న నా కోసం బెంగ పెట్టుకొని ఏడుస్తున్నరని కాకమ్మ కబురు తెచ్చే స్వామి నా కళ్ళ ముందు నిలిచి చెప్పే స్వామి అమ్మ నాన్న నా కోసం బెంగ పెట్టుకొని ఏడుస్తున్నరని కాకమ్మ కబురు తెచ్చే స్వామి నా కళ్ళ ముందు నిలిచి చెప్పే స్వామి నేనేమి చేయ స్వామి అమ్మ బాధగున్నదంట నీ వెళ్ళి చూడు స్వామి నేనంట నేను లేని నా వాళ్ళకు నీలో నన్ను చూపించు వెళ్ళి వస్తా స్వామి అయ్యప్ప నే మళ్ళీ వస్తా స్వామి అయ్యప్ప మల్లెడదికొస్తా స్వామి అయ్యప్ప నీ మాల వేసుకొని వస్తా అయ్యప్ప నెమ్మదిగా చేర్తనని నెల రోజుల ముందే పాదయాత్ర చేసి తిని స్వామి నా ప్రాణమైన లెక్క జయక స్వామి చల్లని ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే కిలకిల ఓ చిలకమ్మా బాటలో ఉన్నానని మాట చెప్పవే స్వామియ శరణం స్వామి అయ్యప్ప శరణం స్వామియ శరణం స్వామి అయ్యప్ప శరణం చల్లని 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 ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే కిలకిల ఓ చిలకమ్మా బాటలో ఉన్నానని మాట చెప్పవే స్వామియ శరణం స్వామి అయ్యప్ప శరణం స్వామియ శరణం స్వామి అయ్యప్ప శరణం ముత్యాల నా తండ్రి రతనాల నా తండ్రి మిరిమిట్లు గొలిపేటి వజ్రాల నా తండ్రి పగడాల నా తండ్రి మువ్వాల నా తండ్రి బంగారు మెరుపుల్లో దగదాగా నా తండ్రి చల్లని 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 ఓ చిరుగాలి స్వామిని అడిగానని కబురు తెలుపవే కిలకిల ఓ చిలకమ్మా బాటలో ఉన్న
ఉన్నానని మాట చెప్పవే. స్వామి శరణం స్వామి అయ్యప్ప శరణం, స్వామి శరణం స్వామి అయ్యప్ప శరణం. తండ్రి నవ్వుల్లో నా తండ్రి, ఉపదేశమిచ్చేటి గురువుల్లో నా తండ్రి, అగ్నిలో నా తండ్రి పృథ్వీలో నా తండ్రి, గాలి ధూళిని తరిమే ఘనమైన నా తండ్రి. చల్లని 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 ఓ చిరుగాలి, స్వామిని అడిగానని కబురు తెలుపవే. కిలకిల ఓ చిలకమ్మ, బాటలో ఉన్నానని మాట చెప్పవే. స్వామి శరణం స్వామి అయ్యప్ప శరణం, స్వామి శరణం స్వామి అయ్యప్ప శరణం. శ్రీకారం నా తండ్రి, ఓంకారం నా తండ్రి, మంత్రతంత్రాలలో మా శక్తి నా తండ్రి. సిగతిలో నా తండ్రి, ప్రగతిలో నా తండ్రి, సిరిగల్ల నా తండ్రి, దయగల్ల నా తండ్రి. చల్లని 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 ఓ చిరుగాలి, స్వామిని అడిగానని కబురు తెలుపవే. కిలకిల ఓ చిలకమ్మ, బాటలో ఉన్నానని మాట చెప్పవే. స్వామి శరణం స్వామి అయ్యప్ప శరణం, స్వామి శరణం స్వామి అయ్యప్ప శరణం. ప్రళయమే నా తండ్రి, విలయమే నా తండ్రి, దుష్ట శక్తుల తరిమే రుద్ధుడే నా తండ్రి. శాంతుడే నా తండ్రి, కాంతుడే నా తండ్రి, విజయాలనందించే వీరుడే నా తండ్రి. చల్లని 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 ఓ చిరుగాలి, స్వామిని అడిగానని కబురు తెలుపవే. కిలకిల ఓ చిలకమ్మ, బాటలో ఉన్నానని మాట చెప్పవే. స్వామి శరణం స్వామి అయ్యప్ప శరణం, స్వామి శరణం స్వామి అయ్యప్ప శరణం. స్వామి శరణం స్వామి అయ్యప్ప శరణం, స్వామి శరణం స్వామి అయ్యప్ప శరణం.
హలో 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 శరణమయ్యప్ప గురుస్వామి గారికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఒక్కరు కూడా శరణు ఘోష చెప్తూ మన గురుస్వామి గారి
వశీకరాయ సర్వారి వశమానయ నమః. అందరు కళ్ళు మూసుకోండి. నేను చక్కటి ఆ స్వామికి అమ్మవారికి సంబంధించిన శ్లోకం చెప్తాను, అది వింటూ ఉండండి, ఎవరు మాట్లాడకుండా. స్వామి ఇంకో చిన్న స్వామి ఇంకా జరిపినాం అది ఇంకో చిన్న శుద్ధాం బ్రహ్మ విచారసార పరమాం ఆర్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తైస్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. మీ రెండు చేతులలో ఇలా పెట్టుకొని మీ ముఖము మీ చేతిలో చూస్తూ అలాగే ఉండండి. శాంతం పద్మాసనస్తాం శశిధరమకుటాన్నలశిఖాం సౌఖీం గలాం బిభ్రతీం సౌవర్ణాం వరదాయినీం వరసుదాం దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం శ్రద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలా శ్రీచక్రసంచారిణి. ఒక్కసారి శిరస్సు ఉంచి పాహిమాం అని పలకండి. పాహిమాం. పూజ ప్రారంభమవుతుంది. పూజ ఉదయం నుంచే జరుగుతుంది. అయినా కూడా భగవద్బంధువులు ఆడపడుచులు 4 రోజులు ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అది ఏదో జన్మలు చేసిన పుణ్యఫలం. ఇది చూడండి, మీరు గమనించండి. దేవాలయము హరిహరి పూజ, అయ్యప్ప స్వామి పడి పూజ సాయంకాలం. పడి వెలిగించడము ఆలయ ప్రధాన 18 సోపానాల పైన కూర్చున్నటువంటి అయ్యప్ప స్వామి ముంగిట ఉన్నటువంటి 18 మెట్ల పైన. మరి ఇక్కడ ఈ వేదిక ఎందుకోసము ఈరోజు చేశామంటే వాస్తవానికి అయ్యప్పల కోసం కాదు, ఆడపడచుల కోసం. ఈ 4 రోజులు మీరు కష్టమైన ఇష్టంగా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ కూర్చొని తనివి తీరా ప్రతి కార్యక్రమాన్ని క్రతువును వినమ్రపూర్వకంగా తిలకించి పునీతులైపోయారు. ఈ ప్రతిష్టాపన రోజు సాయంకాలము మీరు హ్యాపీగా ఆనందంగా కూర్చోవాలని మరి సన్నిధానం స్వాములు నిర్ణయించుకొని, అందుకే మీరు చూడండి, అయ్యప్పల కంటే ఎక్కువ ఆడపడుచులే ఈ పూజకు విశేషం. అంటే ఈ రోజు గెలుపు కాదు, మీరు రోజు గెలుస్తూ ఉండాలి, మిమ్మల్ని మేమందరం గెలిపిస్తూ ఉండాలి. అప్పుడే మేమందరం బాగుంటాము. అదే ధర్మం. కాబట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వచనం శుభం. పూజ, కలశ పూజ, సుబ్రహ్మణ్య స్వామి పూజ, అష్టోత్తరాలు, ధూపదీప నైవేద్యము, అయ్యప్ప స్వామికి చక్కగా పుష్పార్చన, ఇవన్నీ కూడా జరిగినాయి.
అయితే నేను రోజు అభిషేకాలు చేస్తున్నాం కదా, మరి ఈరోజు కూడా అభిషేకం ఎందుకు, చక్కగా వేదికను అలంకరించుకొని మాట్లాడదామంటే సన్నిధానం స్వాములందరూ కలిసి ఒక 2 గంటలు బ్రతిమలాడారు. మా ఆడపడుచులు అవి శబరిమల రాలేని వాళ్ళు ఉంటారు స్వామి, కాస్త ఈరోజు కూడా అభిషేకం చేయండి స్వామికి, అందరూ చూస్తారు అనగానే సరే తప్పకుండా అని మళ్ళీ చిన్న మణికంఠను చిన్నగా అలంకరించుకున్నాను. ఆ అభిషేకం చేస్తూ పుష్పార్చన చేస్తూ సమయాన్ని ఆ స్వామి ఎలా చెప్తారు. లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపతే తేంద్రయుగం స్మరామి శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోః సంస్మరణాత్మం సాం సర్వతో జయమంగళం. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువాణి ధర్మధర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తు మజం నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖః ఏకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యప్పదే శృణుయాదవి విద్యారంభే వివాహే చ ప్రవేశ నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్తురాసురైః సర్వవిఘ్నహరస్తస్మై మహాగణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరామాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః, శ్రీసీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో గో బ్రాహ్మణేభ్యో నమో నమః. అందరూ చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇష్టదేవత గ్రామదేవత కులదేవత సర్వదేవత సమస్తదేవత సద్గురవే నమః. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు శుభమస్తు. అయం ముహూర్తస్ముహూర్తోస్తు. అందరూ కూడా చెప్పండి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షజాయ నమః, నారసింహాయ నమః, నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మీరు భూమికి తాగించండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిపాలకాః ఏతేష మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఒక 20 సెకండ్ల పాటు కన్ను మూసుకొని ప్రాణాయామం చేయండి అందరూ. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిపాలకాః ఏతేష మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. अपसर्पन्तु ये भूता भूमि समस्थिता ये भूता विघ्नकर्ता राते नश्यन्तु शिवाज्ञया. पृथिव्याः मेरो पृष्ठरतिः कूर्मो देवता सुतनं चिन्तः परमात्मा देवता दैवी गायत्री छन्दः प्राणायामि जपे विनियोगः. ओं भूः ओं भुवः ओं सुवः ओं महः ओं जनः ओं तपः धीमहि धियो यो नः प्रचोदयात्. शुभाभ्युदयार्थं च शिवे शोभने मंगलैर्मुहूर्ते अद्य पृथिव्यां जम्बूद्वीपे समस्त देवी देवता ब्राह्मण हरिहर गुरु चरण सन्निधौ एवं विशेष विशिष्टायां शुभदितौ. ఇక్కడ అందరూ కూడా నేను చెప్పిన పదాలను అందరూ పలకండి. అస్మాకం
సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫలపురుష సిద్ధ్యర్థం ధనగణక వస్తువాహన వృద్ధిమ రాశి జన్మాంశ నామ నక్షత్ర నామరాశి నామ అంశ వశాతు అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధ్యర్థం సిద్ధిబుద్ధి విఘ్నేశ్వర స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూర్ణ పుష్కలాంబ సమేత అయ్యప్ప స్వామి సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం శబరిమల యాత్ర సాఫల్యత సిద్ధ్యర్థం దివే సప్తద్వీప వసుంధర ఋగ్వేదోద యజుర్వేదో సామవేదో హిదర్వనః అంగైస్తగితాః సర్వే కలశాం సమాశ్రితః అత్ర గాయత్రీ సావిత్రీ సరస్వతీ శాంతి పుష్టి గణీతద ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయకారకాః గంగే చ యమునే చైవ కృష్ణా పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా విస్మరేత్ పుండరీకాక్షం సవాక్యభ్యంతరం శుచిః సర్వం శుచిర్భవ శుచిర్భవ శుచిర్భవః. అందరూ చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభః నిర్విఘ్నం కురు మే దేవ మమ సర్వకార్యేషు సర్వదా గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం గణపతి ఆవాహయామి. ప్రధాన దేవాలయంలో ఉన్నటువంటి ఆ మూల విరాట్ అయినటువంటి గణపతి దేవుడు రూపాన్ని మీరందరూ చూశారు కాబట్టి ఒక్కసారి ఆ రూపాన్ని కన్ను మూసుకొని 2 సెకండ్ల పాటు ఆ గణపతి దేవాలయం ఇలా ఉంది, ఇలా దేవుడు కూర్చున్నాడు, స్వామి ఏ దండ వేసుకున్నాడు. నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రపదపతయే నమస్తే అస్తు లంబోధరాయ ఏకదంతాయ విఘ్న వినాయక శ్రీవరదమూర్తయే నమో నమః. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే అగజానన పద్మార్కం గజానన అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. స్వాగతం 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 సమర్పయామి. నమో గణపతయే శ్వేతార్క గణపతయే అవతర అవతర గం 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 గణపతయే వక్రతుండ గణపతయే సర్వజన వశీనాయ సర్వారీష్ట వినాశాయ నమః. బోల్ విఘ్నేశ్వరాయ నమః. స్వాగతం స్వాగతం సమర్పయామి. ఆవాహయామి. దివ్యమణిమయ ఖచ్చిత విరాజిత సువర్ణ సింహాసనార్తే స్వాగతం సమర్పయామి. ఆ అయ్యప్ప స్వామి వారికి చినుముద్ర కుడి చేతి దిక్కు ఉంటాడు. అందుకే మొదటి దర్శనము ఆయననే దర్శించుకోవాలి. అటువంటి ఆ మహానుభావుడు ప్రథమ పూజితుడు అంటాడు. మనము ఎటువంటి యజ్ఞయాగాదులు, ఎటువంటి పూజలు, ఎటువంటి వ్రతాలు, ఎటువంటి నోములు, ఎటువంటి శుభకార్యాలు చేయాలన్నా 100కు 100% భారతీయ సాంప్రదాయములో ముందుగా పూజించేదే ప్రథమ పూజితుడు అంటారు. ప్రథమ పూజితుడు ఎవరు? వినాయకుడు. వినాయకుడు నాయకులకే నాయకుడు, గణాలకు అధిపతి, కవులకే కవి. ఆయనకు మించిన అందగాడు ఈ ప్రపంచంలో కాదు, దేవలోకాలలో కూడా ఉండడు. అందరు అనొచ్చు, అదేంటి గురువు గారు గణపతి బొజ్జ ఎలా ఉంటుంది? వేలాడుతున్నటువంటి బొజ్జ, లావుగా ఉంటాడు. పోనీ ముఖమన్న అందంగా ఉందా అంటే ఏనుగు తొండం ముఖం, పెద్ద చెవులు. పోనీ మరి ఇన్ని ఉండంగా ఆయన ఎందుకు అందగాడు? అసలు ఆయనకు ముందు పూజ ఎందుకు చెయ్యాలి? ఆయన కంటే గొప్ప దేవతలు లేరా?
ముక్కోటి దేవతలలో అందరికంటే చిన్నవాడే వినాయకుడు. కానీ మన సాంప్రదాయంలో ముక్కోటి దేవతల పేర్లు చాలా మందికి తెలియదు. చాలా మందికి ఏంది, అందరికీ తెలియదు. ఎవరిని అడిగినా 4 పేర్లు చెప్తారు. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే ఈ ఊర్లో మాకు కొండపైన కొత్త గుడి కట్టిండ్రు, అందులో వినాయకుడు ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, అమ్మవారు ఉంది, అయ్యప్ప ఉన్నాడు, ఇటు నవగ్రహాలు, అటు శివుడు, ఇటు నందీశ్వరుడు అని చెప్తారు, అంతే. కానీ ముక్కోటి దేవతలు మనకు భగవంతుడు ప్రసాదించాడమ్మ. ఆ ముక్కోటి దేవతల పూజ చేయాలన్నా ముందు పూజ ఎవరికి చేయాలి? గణపతికి చెయ్యాలి. మరి ఆ గణపతి దేవుడు ఉదయము లేచి స్నానము ఆచరించి దేవుడి దీపారాధన వెలిగించి ఒక 3 శ్లోకాలు ఉంటాయి. ఆ 3 శ్లోకాలలో 2 రాని వాళ్ళు ఉండరు. 3వ శ్లోకం అంటే చాలా మందికి తెలియదు, అది 3వ శ్లోకం కూడా చెప్పేస్తాను. 2 శ్లోకాలు రాని వాళ్ళు ఉండరు నాకు తెలిసి. మొదటి శ్లోకము శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఇక 2వ శ్లోకం అగజానన. ఈ 2 శ్లోకాలు, ఈ 2 శ్లోకాలు పిల్లలకు వస్తాయి, పిల్లలకు మనం నేర్పుతాము, పెద్దలకు కూడా వస్తాయి. ఈ రెండింటితో పాటు 3వ శ్లోకం ఉంటుంది. సుముఖ ఆయనకు 16 నామాలంటే చాలా ఇష్టం. అందుకే వినాయకుడి పూజలో 16 నామాలు, షోడశభుజ వినాయకుడు ఉంటారు. సుముఖ ఏకదంతశ్చ కపిలౌ గజకర్ణికః. సుముఖ, ఆయన కంటే మించిన అందగాడు ప్రపంచంలో లేడు. సుముఖ, సుందరమైనటువంటి ముఖము. మరి అదేంటి గురువు గారు, ఇలా ఉంది కదా సుముఖ, అందగాడు ఎలా అవుతాడు అని అనుకుంటున్నారా? భారతీయ సాంప్రదాయములో భారతదేశము సస్యశ్యామలంగా ఉండడానికి తన అందమైన ముఖాన్ని మార్చుకొని ఏనుగు ముఖము మన కోసం పెట్టుకున్నటువంటి మహాదేవుడే వినాయకుడు. ఎందుకు? ఇప్పుడు చిన్న మాట మాట్లాడుకుందాం చక్కగా. నేను పెద్ద చాకు తెచ్చి నీ శిరస్సు ఊరుకోరు కదా, కానీ ఆయన ప్రపంచ శాంతి కొరకు తన శిరస్సును కూడా తీసేసినటువంటి మహానుభావుడు. ఎలా అనుకుంటున్నారా? నరుడు అంటే ఎవరు? మానవుడు. మనిషి ఎంత అందంగా జన్మిస్తారో తల్లి గర్భములో నుంచి, అలాగే ఆయన నిత్యము సుమంగలిగా ఉండేటువంటి పార్వతీదేవి స్నానము చేస్తూ రోజు మంగళకరమైనటువంటి పసుపు ముఖానికి రాసుకొని చేస్తూ, ఒకరోజు పసుపు ముద్ద ఎక్కువగా అవటం వలన తన ప్రాణశక్తిని ధారపోసి వినాయకుడికి జననమిచ్చింది. అందుకే ఆడపడుచులు ఏ పూజ చేసినా గౌరమ్మను లేకుండా చెయ్యరు. గౌరమ్మను లేకుండా. ఆయన జననమే ఇక్కడ పసుపు ముద్ద. పసుపు ముద్దలో ఒక గోపురం లాగా తయారు చేసి 2 తమలపాకులు పెట్టి కుంకుమ కుంకుమ పెట్టి ఆ కుంకుమ నువ్వు పెట్టుకున్నావా? మంగళకరం. అమంగళము 6 లక్షల కిలోమీటర్ల దూరం పారిపోవాలంటే ప్రతి ఆడపడచు గౌరీదేవి అనుగ్రహం కోరుతుంది. ఒక తల్లిదండ్రులకు జన్మించినటువంటి వాడు కాదు ఆయన, అందుకే ఆ స్థానంలో ఉన్నాడు. సుముఖ, పసుపు ముద్దలో జన్మించాడు. అందుకే పసుపు ముద్దలో జననమైన తర్వాత ఎలా జన్మించాడు? నరుడు, మానవుడు ఎలా ఉన్నాడో అలాగే వినాయకుడు జన్మించాడు. 2 కళ్ళు, మంచి ముఖము, 2 చేతులు, 2 కాళ్ళు. కానీ మనం వినాయకుడిని అలా చూస్తే గుర్తుపట్టలేము. మనకు తెలిసింది ఏంది? తొండం ఉండాలి, ఆ తొండం ఇటు తిరిగి ఉండాలి, చేతిలో లడ్డు పట్టుకోవాలి, అయితే వినాయకుడు. ఆ తొండము లేకుండా, చేతిలో లడ్డు లేకుండా నేను 100 సార్లు చెప్పినా వినాయకుడమ్మా దండం పెట్టు, వినాయకుడన్నా దండం పెట్టంటే ఈ ఎడ్డి గురువు ఈయన ఎక్కడి నుంచి పట్టుకొని వచ్చిరని నన్ను తిడతాడు. వాస్తవానికి నర వినాయకుడు ఇప్పటికి కూడా తమిళనాడులో ఒక దేవాలయం ఉంది, కానీ అక్కడ మనం పోయితే గుర్తించలేదు. మరి నర వినాయకుడికి ఈ ముఖము ఎలా వచ్చింది? ఇది ఒక చిన్న అద్భుతమైనటువంటి విషయం తెలియాలి. కాబట్టి పిల్లలకు, చాలా మంది పిల్లలు వచ్చారు,
ఆ పిల్లలకు జ్ఞానము రావాలి, మీ వ్యాపారాల అభివృద్ధిలోకి రాక్షసుడు జన్మించాడు. గజాసురుడు. గజము అంటే ఏంటి? ఏంటి గజము అంటే? మీకు తెలిసింది చెప్పండి, పర్వాలేదు. ఏనుగు. మీరు అట్లా ఉంటే మరి నేను మాట్లాడలేదు. అబద్ధమైతే నిజం చేసుకుందాం, నిజమైతే సంతోషపడదాం, అంతే కదా. గజాసురుడు. ఏనుగు తలకాయతోటి సురుడు అంటే ఎవరు? రాక్షసుడు. గజాసురుడు. ఏనుగు తల ఇలా ఉంటుందో అలా ఒక రాక్షసుడు జన్మించాడు. ఆ రాక్షసుడు తపస్సు చేస్తూ 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 బ్రహ్మదేవుణ్ణి దర్శించుకున్నాడు. ఆ బ్రహ్మదేవుడు దర్శనమిచ్చి ఏమి కావాలి అంటే, ఈ సృష్టిలో నన్ను చంపే మనిషి ఉండకూడదు. ఒకవేళ పుట్టినవాడు చావాలి కదా, జాతస్య మరణం ధ్రువం కదా, సరే నేను కూడా మరణించడానికి సిద్ధం, కానీ నా ముఖమున్నవాడే నన్ను చంపాలి. నా ముఖమున్నవాడే నాలాగా ఉండాలి, అలాంటి వాడే నన్ను చంపాలి. తదాస్తు. అప్పుడు ఆ గజాసురుడు అనే రాక్షసుడు విర్రవీగుతూ, నా ముఖములాగా ఎవ్వడు పుట్టడు, కాబట్టి బ్రహ్మదేవుడు ఆశీర్వచనం ఇచ్చాడు. ఆనందంగా దేవలోకాలలో దేవతలను పిడిగుద్దులు గుద్దుతూ ఇబ్బంది పెడుతున్నాడు ఆ గజాసురుడు అనేటువంటి రాక్షసుడు. ఆ దేవతలందరూ మొరపెట్టుకొని, దేవతలందరూ ఒక సభ ఏర్పాటు చేసుకోవాలంటే ఇంద్రుడి దగ్గరికి పోతారు. అందుకే ఇంద్రుడు చాలా గొప్ప దేవుడైన, దేవతలకే రాజు. ఇంద్ర మహాసభ పెట్టుకొని అందరు దేవతలు మొరపెట్టుకొని విష్ణుమూర్తి దగ్గరికి, బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి ఆ సభలో ఇలా చెబుతున్నారు, గజాసురుడు అనేటువంటి రాక్షసుడు జన్మించాడు, చాలా ఇబ్బందులు పెడుతున్నాడు, అతడికి మరణము రావాలంటే అతడి ముఖమున్నటువంటి వాడే చంపాలన్నట. అతడి ముఖమున్నటువంటి వాడు ఎవరు లేరు, నరులలో లేరు, దేవతలలో లేరు. ఎలా 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 తపన పడితే అప్పుడు ఆ పార్వతీదేవి సృష్టించినటువంటి గౌరమ్మలో పుట్టినటువంటి నల వినాయకుణ్ణి పిలిచింది. లేచి కరతాళ ధ్వనులతోటి ఆ బాలుణ్ణి ఎత్తుకొని ఆనంద బాష్పాలతోటి అందరూ ఆశీర్వదిస్తే అప్పుడు ఆ శిరశ్ఛేదనం జరుగుతుంది. ఎందుకోసం? గజాసురుడు అనేటువంటి రాక్షసును చంపాలి కాబట్టి, గజము ఉన్నటువంటి ఏనుగు ముఖము ఉన్నటువంటి మానవుడు కావాలి కాబట్టి, ఉత్తరము వైపు కైలాస హిమగిరి శిఖరాలలో రోజు పరమశివుడికి ఏనుగు అభిషేకం చేసేటువంటి ఏనుగు ఉత్తరం వైపు పడుకుంటే ఈశ్వరుడి అనుజ్ఞతోటి ఆ ఏనుగు పూజ వినాయకుడు. నాయకులకే ఆయనకంటే గొప్పవాడేవాడు, ఆయనకంటే అందగాడేవాడు చెప్పి కదా. అప్పుడు ఆ శిరస్సు పోయింది, ఏనుగు ముఖం వచ్చింది. ఏనుగు ఎన్ని పనులు ఉంటాయి? 2 పనులు. వినాయకుడికి ఒక పన్ను ఇరిగి ఉంటుందా? ఖచ్చితంగా. ఒకటి నిండుగా ఉంటుంది, ఒకటి ఇరిగి ఉంటుంది. పన్ను ఇరిగితే ఎంత వికారం ఉంటుంది? మాట్లాడేటప్పుడు మాట్లాడతారు అని 40 సార్లు చూసుకుంటాం. ఇక దాని డాక్టర్ దగ్గరికి పోయి ఎన్ని నొప్పులైనా సరే దాన్ని నానా రకాలుగా పెట్టుకుంటాం. మనిషికి పనులే అందాం కదా, అంటే ఒక తొండాన్ని ఇరిచి తన శక్తిని మొత్తం ధారపోసి ఆ తొండము తోటి ఆ రాక్షసుని పొడుస్తే అప్పుడు చనిపోయాడు. అంటే ముఖము అందము కోసం ఆలోచించలేనే, ముఖం అందమేం పాడైంది, లోపల హృదయములో ప్రశాంతత ఉండాలి, దేహములో శుద్ధి ఉండాలి. ఇప్పట్లేక ముఖాలు చూసి పిల్లనిస్తుండ్రు, ముఖాలను చూసి పిల్లని చేసుకుంటారు. అది కాదు, లోపల మైల ఉందా, మలినం ఉందా, మంచి ఉందా, చెడు ఉందా, అది చూడాలి. సుముఖ. ఇక ఆయనకంటే అందగాడు ఎవరు చెప్పారు? మహాదేవదేవుడు. ఇక అప్పుడు ఆ రాక్షసులను చంపిన తర్వాత దేవీ దేవతలు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ కలియుగము కాదు, ద్వాపర యుగము కాదు, త్రేతాయుగము కాదు, సత్యయుగము కాదు, ఏ యుగమైనా ముందు పూజ నీకే. నీ పూజ ఎవరైతే చేస్తారో అమంగధిపతి అయినటువంటి ఈశ్వరుడు ఆయనే నా కొడుకు అని తెలుసుకోలేడా?
కదా. కాబట్టి గణపతిని చిన్న పిల్లలు అవతారమే, సుబ్రహ్మణ్య స్వామి ఒక అవతారమే. గణపతికి ఎన్ని అవతారాలు మనం అంటూ ఉంటాం. విద్యా గణపతి అంటామా, లక్ష్మీ గౌరీ గణపతి, శక్తి గణపతి, బుద్ధి గణపతి, మేధా గణపతి, అర్క గణపతి, మూల గణపతి. 54 అవతారాలలో దర్శనమిచ్చేటువంటి ఏకైక దేవుడు, ముక్కోటి దేవతలలో 54 అవతారాలలో సృష్టింపబడ్డటువంటి దేవదేవుడే వినాయకుడు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు. అందుకే గణపతి పూజ మీరు మీ ఇళ్ళల్లో కరెక్ట్ చేశారనుకోండి, ఇక మీరు ఏ దోషం చేసినా కూడా అలా కడుక్కుంటూ పోతుంది. అందుకే నేనేమంటానంటే ఈ గ్రామంలో సత్యనారాయణ గణేశ భగవానికి, గణపతి మహారాజుకి, గణపతి దేవుడికి ఎంతమంది భార్య? ఇద్దరు కదా. అసలు గణపతికి కళ్యాణం అయిందా? అయింది. గణపతి దేవుడికి భార్యలు కాదు వాస్తవానికి. గణపతి దేవుడు ఆధీనంలో సిద్ధి కావాలన్నా ఎవరికి దండం పెట్టాలి? గణపతి దేవుడికి. సిద్ధి బుద్ధి అమ్మవార్లను తన ఆధీనంలో పెట్టుకున్నాడు. వాస్తవానికి వినాయకుడు వివాహం చేసుకోలే, మనం కళ్యాణం చేస్తాం, అది ఆనవాయితీగా వస్తుంది కాబట్టి చేస్తాం. ఎందు గురించి చేస్తామంటే లక్ష్మీ గణపతి అంటాం. లక్ష్మీ గణపతి అనగానే లక్ష్మీదేవి ఎవరి భార్య అమ్మ? మహావిష్ణువు భార్య. మహావిష్ణువు భార్య అయినప్పుడు లక్ష్మీ గణపతి ఎందుకంటాం మరి? అంతే కదా. నా భార్యను నా భార్య అంటే అందరూ ఒప్పుకుంటారు. పక్కన భార్య నా భార్య అంటే ఊరుకుంటాడా? ఊరుకుంటాడా అమ్మ? ఊరుకుంటు ఆ శివుడు గడ్డ తెస్తాడు. అంతే కదా. మరి లక్ష్మీ గణపతి అన్నాడు. అలా కాదు, సిద్ధి బుద్ధి ఆయన ఆధీనంలో ఉంటారు. భారతీయ సాంప్రదాయంలో ఏ కుటుంబంలోనైతే వినాయకుడి యొక్క పటము కానీ, వినాయకుడి యొక్క విగ్రహము కానీ ఇంత అంగుష్ట ప్రమాణం, బొటనవేలంత విగ్రహము ఇంతైనా సరే, చిన్నదైనా సరే లేకుండా ఉండకూడదు. పైన ఏమంటారు? కానల కూసో సెల్పుల మళ్ళా కనబడగల్లా ఎన్నడ గాలొచ్చి ఆ కవర్ లేచి కనబడగల్లా దేవుడు అని చెప్పి లోపల నల్ల బట్టలు, ఈ బట్టలు, ఆ బట్టలు చుట్టి, దారం చుట్టి, గట్టిగా చుట్టి, మళ్ళీ ఎలుకలు కొట్టకుండా, దారం కొట్టకుండా చూసి పైన కానాల పెట్టే అయ్యప్పలు కూడా మన దగ్గర 80% ఉన్నారు. అంటే నాలుక రుచి వస్తుంది. ఇక తెల్లారి ఏమో చేసుకోవాలి, భార్య కూడా రెడీ ఉంటుంది. మా ఆయన 41 రోజు పాపం అని నానా రకాల మసాలాలు, నానా రకాల ఉప్పులు, కొత్తిమీరు, కళ్యమాకు, ఈ ఆకు, ఆకు రోట్లేసి దంచి, అందుకే ఈ ఫోటో ఎంత అయిపోతే ఇప్పుడు వీళ్ళందరూ అదే ఆలోచనలో. ఎంత అన్యాయం అంటే, తరతరాలు చేసుకున్నటువంటి ఆ వంశములో పుణ్యము ఏదో వంక దాగి ఉంది కాబట్టే నీ ఇంటి నుంచి, నీ ఇంట్లో నీ భర్తనా, నీ కొడుకా, నీ మరిదియా, మీ అత్తమ్మనా, లేకపోతే మీ తమ్ముడా, ఎవరో ఒకరు ఆ మాల ఒక్కరు వేశారా, తరతరాల పుణ్యము దాగి ఉంది కాబట్టే ఆ మాలాధారణ 41 రోజుల దీక్ష, అంత కఠినమైన దీక్ష ఇష్టంగా చేస్తూ అన్నిటినీ చంపుకొని, దేహములో దేవుడు తప్ప నా మనసులో వేరే ఇలాంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు లేకుండా, అక్క కనబడ్డా, అమ్మ కనబడ్డా, అత్త కనబడ్డా, భార్య కనబడ్డా, చెల్లి కనబడ్డా, స్వామి శరణం మంజుమాత అనుకుంటూ లోపల వేరే ఆలోచనలు లేకుండా ఒక నిర్మలమైనటువంటి ఆ శరీరము, మనసు ప్రశాంతంగా చేస్తూ ఈ యొక్క కలి ప్రభావంలో ఇంతమంది మధ్యలో మాల వేసుకొని ఏమీ జ్ఞాపకం రాకుండా ఉంటున్నారంటే ఆ మాల పవర్, అది జ్ఞాపకం పెట్టుకోండి. అది ఊరికే రాదు, ఊరికే రాదు, మామూలు విషయం కాదు.
మామూలు విషయం కాదు. సార్లు పోయి వస్తే ఓనరు మొదటిసారి వేసుకుంటే జీతగాడికి సాష్టాంగ నమస్కారం చేసి ఒక వసుదైక కుటుంబం ఇది ధర్మం అని నిరూపించేటువంటి గొప్ప మాల. ఇటువంటి మాల 41 రోజు కాగానే నాకు డౌట్ వస్తుంది. నాకైతే డౌట్ ఏడొస్తారు స్వామి, ఎందుకంటే ఆదివారం ఒకటే ఉండే, ఇప్పుడు సోమ మంగళ బుధ గురు శుక్ర శని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. ఖచ్చితంగా భగవంతుడు అయ్యప్ప ఫోటోను దేవుడి గదిలో పెట్టవచ్చు. ఫోటో సంవత్సర కాలము వరాలు ఇవ్వడానికి రెడీ ఉన్నటువంటి ఆ పటాన్ని మూట కట్టి మూలకు పడేస్తున్నారు. అయ్యప్ప స్వామి పటం ఉన్నటువంటి ఫోటో దేవుడి గదిలో పెట్టుకోవడము ధర్మము. ఫోటోలతో పాటు ఈ ఫోటో పెట్టుకుంటే తప్పేము? ఇది ఒక్కటి మన దగ్గర తప్పు జరుగుతుంది. ఖచ్చితంగా స్వామి వాస్తవం అంటారు, చెప్పు సత్యం. కాబట్టి అందులో గణపతి దేవుడు ఉంటాడు, ఇటుపక్క సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు, అయ్యప్ప స్వామి ఉంటాడు. అందరికీ ఏం తెలుసు అంటే శబరిమల జనవరి 14 తెరుస్తారు, 16 బంధు, 22 తెరుస్తారు, 31 బంధు, మళ్ళీ 4 నెలలు బంధు, అయ్యప్ప విగ్రహం తీసుకుంటారు. అది అక్కడ శాస్త్రం, అక్కడ ఆచారం, అక్కడ ఆచారం. ఇప్పుడు నేను అమ్మ ఇంటికి పోయి ఏమ్మా వెళ్ళం గుడ్ అన్నా, ఏమన్నా వెళ్ళం గుడ్, ఏమడుగుతుందో ఏం పాడు. అంటే ప్రాంతీయ ప్రకారంగా పదాలు వేరైనా అర్థం ఒకటే, కానీ మన దగ్గర మంచి నీళ్లు అంటాం. రోజులు ఏ అమ్మవారైనా, ఏ అయ్యగారైనా, ఏ శైవదేవతలైనా, ఏ వైష్ణవాలయాలైనా, వైష్ణవ దేవతలైనా, శక్తి దేవతలైనా మనము ప్రతిరోజు శరీరము బ్రతికి ఉన్నంత వరకు, భూమి మీద ప్రాణము నిలబడ్డంత వరకు రోజు దేవుణ్ణి దర్శించుకోవలసిందే, దేవుణ్ణి ఆరాధించవలసిందే, దేవుణ్ణి పూజించవలసిందే. దాంట్లో దోషము లేదు. అయ్యప్ప స్వాములు ఖచ్చితమైన నిర్ణయం. కొంతమంది గురుస్వాములను తప్పు పట్టుకుంటారు, పట్టుకొని పర్వాలేదు, మళ్ళా విలువకుంటే విలువకపోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను, వేదము చదువుకున్నాను. పుట్టంగానే బ్రాహ్మణుడు గొప్పవాడు కాదు. బ్రాహ్మణుడికి 4 కన్ను లేవు. అబ్బా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయ్యా మీరు అనుకోవచ్చు. తల్లి గర్భంలో నుంచి జన్మించడం అందరం అది అందరికీ తెలిసిందే. కానీ పుట్టిన వెంటనే ఆ వేదము, ఆ శాస్త్రము నేర్చుకొని ధర్మాన్ని కాపాడేటువంటి శక్తి దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను చేస్తున్నాను. అందరూ బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి కొడుకులు అందరూ శాస్త్రం నేర్చుకుంటారా? నేర్చుకోరు. నీ కొడుకుకు వచ్చిన శాస్త్రం కూడా నా కొడుకుకు రాకపోవచ్చు. నా కొడుకు జయ గణేశ భగవానికి, గట్టి చెప్పండి, గణేశ భగవానికి, గణేశ భగవానికి. వినాయక చవితి ఏ మాసంలో వస్తుంది? చవితి రోజు ఏదైనా పనులు చేస్తారా అమ్మ? కానీ చవితిలో ఎవరు పుట్టినరు? అయ్యప్ప. ఇంకెవరు పుట్టినరు? అందుకే ఈ మధ్య అన్నీ తెలుసుకుంటున్నాం. పూజ జరుగుతుండాలి, మంచి విషయాలు తెలియపరచాలని ఈ వేదిక తయారు చేసింది. ఓకే, అద్భుతంగా ఈ దేవాలయంలో నవగ్రహాల దేవాలయం కూడా ప్రతిష్ఠించాము. వాటి గురించి చెప్పుకుంటూ దేవాలయ ఉన్నటువంటి పరివార దేవతల గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. పదము టక్కున వస్తుంది. వీని నడినెత్తల శని కూసున్నట్టుంది అంటే వీని నడినెత్తల శని కూసోవడానికి ఆ మహానుభావుడు పేరు వాడుకోవడం ఎంత అన్యాయము, ఎంత అన్యాయం. రాఘవే కేతవే నమః. ఈ శ్లోకం వచ్చిన వాళ్ళు ఆడపడుచులు చాలా మంది, మగవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ శ్లోకం ఒక్కటి చదివితే 9 నవగ్రహ దేవతలకు దండం పెట్టిన ఫలితం వస్తుంది. నవగ్రహ దేవతలు అని ఎవరు అనరు, నవగ్రహాలు గ్రహాలు గ్రహాలు పీడిస్తే అవి మనల్ని అనేటువంటి మాట వస్తుంది తప్ప. సృష్టిలో
నీకు ఎంతమంది దేవతలుండ్రో నీకు తెలియదు నాకు తెలియదు కానీ నవస్తాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతు. అటువంటి సూర్యనారాయణ మూర్తి ఎక్కడ కూర్చున్నాడు? ఎవరి మధ్యలో? నవగ్రహాదేవ సూర్యనారాయణ మూర్తికి ప్రదక్షిణము చేసి నువ్వు కాళ్ళు కడుక్కోవడము ఆయనకు అవమానించినట్ట గౌరవించినట్ట? అవమానించినట్టు 40 సార్లు కాళ్ళు కడుగుతుంది. ఇంకా అది కాళ్ళు తడిచినాయా లేవా అని వెనక ముందు అడ్డము. ఒకవేళ తక్కువ తడిసిందనుకో బిడ్డ ఆయన మూర్తి. ఆయన ఎంత మంచివాడు. సుందర ఛాయాధిపతే కార్యకారణాత్మక జగత్ ప్రకాశ సింహరాశ్యాధిపతే. కృత్తిక ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాల వాళ్ళు. సూర్యనారాయణమూర్తి జన్మించింది ఉత్తరా నక్షత్రము కాదు. ఉత్తరా నక్షత్రానికి బాస్. అయ్యప్ప మనకు బాస, ఈయనకు బాస ఎవరు తెలుసా? సూర్యనారాయణమూర్తి. అందుకే అంత తేజస్సు అయిన సూర్యుడికి ఎంత తేజస్సు ఉంటుంది అంత తేజస్సు ఏ దేవతకు ఉంటుంది. ఆయనకు బాసు కాబట్టే సూర్య కిరణాలు ఎంత అద్భుతంగా ఉత్తేజంతో ఉంటాయో సూర్యుడి యొక్క తేజస్సు మొత్తం మన అయ్యప్ప లోపల ఉంటుంది. ఆయన నక్షత్రం ఏంది? ఉత్తరా నక్షత్రం. నక్షత్రానికి అధిపతి ఎవరు? సూర్యుడు. 3 నక్షత్రాలు. నక్షత్రాలు ఎన్ని? 27. కరెక్ట్ ఆన్సర్. 27 నక్షత్రాల్లో ప్రతి మనిషి ఏదో ఒక నక్షత్రంలో పుట్టే ఉంటాడు. ఏ పేరు పెట్టాలి? ఏ అక్షరం వచ్చింది? ఎంతసేపటికి స్వార్థమే. అక్షరం అడుగుతున్నావు తప్ప నక్షత్రం అడుగుతలేదే. నక్షత్రం అనేది ప్రధానమైనటువంటి పిల్లర్. వాళ్ళు పడరు. బాగా యాద పెట్టుకోండి. ఉన్నది ఉన్నట్టుగా కడప దాచిపెట్టుకోరు. ఎంత తొందరగా చెప్తే బాగుండు, ఎంత తొందరగా చెప్తే బాగుండు అని ఉన్నదంతా కక్కేస్తారు. తర్వాత బాధపడతారు. ఎదుటివాని కష్టం వస్తుందంటే తన సొమ్మును దాచిపెట్టుకున్న సొమ్మును కూడా ఇచ్చి ఆ కష్టాన్ని బయటపడేసేటువంటి నక్షత్రాలకు ఆ రాశులకు పవర్ ఉంటుంది. సూర్యనారాయణమూర్తి అటువంటి మహాదేవుడు నవగ్రహ దేవతలలో ఉంటాడు. ఇక మనం ఎంతవరకు ధర్మం చేస్తాం చెప్పండి. మీ తప్పు కాదు, పక్కోడు గడుగుతే అయిపోయా. సహస్ర కిరణ కర్ణసూను 1000 కిరణాలు ఏకకాలములో వస్తే ఎంత తేజస్సు ఉంటుందో అంత తేజస్సును మన శరీరములో నింపేటువంటి శక్తి సూర్యనారాయణమూర్తికి. 2 చక్రాలు లేనిది బండి నడపలేం మనం. 2 చక్రాలు లేనిది బండి నడపలేం. 4 చక్రాలు ఉంటాయి కానీ ఏక చక్రంతో బండి నడిపే మునగాడు ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉంటే చెప్పండి నాకు. ఏక చక్రం నడుపుతా అంటే లేవండి, బైక్ తీయండి, ఒక చక్రం తీసి బండి నడుపు చూద్దాం. ఏక చక్రం పైన నడిచి కొన్ని వేల లక్షల మైళ్ళు రోజు ప్రయాణము చేసి విశ్రాంతి తీసుకోకుండా ఇక్కడ ఉదయించి అక్కడ అస్తమించి, అక్కడ ఉదయించి ఇక్కడ అస్తమించి లక్షల కిలోమీటర్లు రోజు ప్రయాణము చేస్తూ ఈ యొక్క ప్రపంచానికి వెలుతురుని ఇస్తున్నటువంటి మహా గొప్ప దేవదేవుడు అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడు సూర్యనారాయణమూర్తి. పన్నెండు మంది సూర్యులలో మనకు వచ్చేది చిన్న బాలుడే. 12 మంది సూర్య పేర్ల సూర్యనామాలు చెప్తాను. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్య, గర్భ, పరీచ్య, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కర. మనకు వచ్చేది ఆదిత్యుడు, చిన్న బాలుడు. ఆయన ఎంత ఆరోగ్యాన్ని ఇస్తాడు చెప్పాలనా? శాస్త్ర ప్రకారం కాదు, సైన్స్ ప్రకారం కూడా వెళ్దాం. ఒక ఆడపడచ్చు గర్భిణీగా డెలివరీ అయిన తర్వాత డాక్టర్లు ఎన్ని స్టేథోస్కోపులు మెడలో వేసుకొని ఎన్నిసార్లు చేతులు. అటువంటి మహాదేవుడు సూర్యనారాయణమూర్తి. ఆయనకి ఎన్ని గుర్రాలు ఉంటాయి తెలుసా? సూర్యుడికి ఎన్ని గుర్రాలు? నాకు ఇంగ్లీష్ రాదే. 7 రంగానే మనం ఏమంటాం తెలుసా? ఏడిచినట్టు. అయ్యో కొన్ని సంఖ్యలు రాగానే మనం అట్లే అనుకుంటాం. ఏనందంటే అష్టదరిద్రమే. 7 అంటే ఏడిచినట్టే. అన్ని మనం సృష్టించుకుంటాం. మళ్ళీ ఏది మంచిది? నీకు నచ్చింది మంచిది. ఆర్మూర్, నిజామాబాద్ జిల్లాలలో ఆడపడుచులే గెలుస్తారు. యాది పెట్టుకోను సంతోషం.
7 సంఖ్య అంత అద్భుతం. 7 సంఖ్యకు మించిన సంఖ్య లేదు. ఎవడో 9 పెట్టుకోండు ఈ దానిగా పడతా ఉంటారు. అమ్మ వానికి ఫార్చునర్ కారు ఉన్నాడు, నిన్నటిదాకా ఏం లేకుండే 9 నంబర్లు పెట్టుకున్నాక బాగా కలిసి వచ్చిందే, వానికి కలిసి వచ్చిందంత మనం గుంజుకొని పెట్టి 70 దానిమ్మ గింజలు లెక్క పెట్టుకుంటూ 70 దానిమ్మ గింజలు మాలలాగా తయారు చేసి సూర్యుడు మెడలో వేసి 7 ప్రదక్షిణాలు చెయ్యి. నీకు 7 రోజులల్లా నీకు దారి దొరకకపోతే నువ్వు నన్ను అడగచ్చు. అంత అద్భుతమైనటువంటి పరిష్కారం నేను ఎక్కడికో పోయి తెచ్చుకుంటే కాదు, చాలా అద్భుతమైనటువంటి పరిష్కారం ఇచ్చింది. ఇంకా విపరీతమైన అనారోగ్యం ఉంది, అంతు పట్టడం లేదు, డాక్టర్ల దగ్గర నారాయణ భగవానికి జై. రెండవ గ్రహం ఏంటి? గండాలు ఉంటే ఆ క్షణములో తొలగిపోవాలంటే ఆడపడచులు గనక లలితా సహస్రనామము పౌర్ణమి రోజు చంద్రుణ్ణి చూసుకుంటూ కొండపైకి వచ్చి మాలికాపురోత్తమ అమ్మవారి ఎదురుగా చంద్రుణ్ణి చూసుకుంటూ లలితా పారాయణము చేసి చూడు. నీ మనసులో ఉన్న పీడలు గండాలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా మనశ్శాంతి లేని కుటుంబాలు గనక ఉంటే అలా చేసి చూడండి, రిజల్ట్ రాకపోతే వీళ్ళు ఎందుకు సపోర్ట్ కొడుతున్నారు తెలుసా? ఏమన్నా కానీ గురువు గారు మనల్ని అయితే ఇబ్బంది పెడతలేడు, ఏ రెమెడీ చెప్పినా ఆడవాళ్ళకే చెప్తున్నాడు. ఏం స్వామి తప్పు మాట్లాడినా? ఇంట్లో నెలకొక్కసారి కూడా దీపం పెట్టవు నువ్వు, సత్యం ఒప్పుకో. ఈ మధ్య పెడుతున్నావు కావచ్చు. అమ్మంత రెడీ అంటే ఇంట్లో లక్ష్మీదేవి ఆ దీపం ఎలా వెలుగుతుందో నీ ఇల్లు అలా వెలుగుతుంది. నువ్వు 100 సార్లు దీపం పెట్టినా ఒకటే పుణ్యం, ఆ తల్లి ఒకసారి పెట్టినా ఒకటే పుణ్యం. ఆ అమ్మ చేసేది మనకు భక్తి లేదని కాదు, నేను చెప్తా, మనకు భక్తి ఉండదని కాదు, ఖచ్చితంగా ఉంటుంది. ఏం స్వామి, ఎరిమేరిలో స్టార్ట్ అయ్యి అలుదాలో స్నానం చేసి కరిమల ఎక్కుతూ ముళ్ళల్లో నల్లపోతూ పెరియానవట్టం దాకా పంబా దాకా నొప్పులు లేస్తాయి, అయినా నడుస్తాం.